ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. సర్వేజనా సుఖినో భవంతు. అయితే మనకి శాస్త్రంలో కొన్ని బీజాక్షరాలు ఉంటాయి. అక్షరం ఒకటే, కానీ దాని పరమార్థం ఆ బీజాక్షరం దేనికి, ఆ బీజాక్షరం జపం చేస్తే ఏమవుతుంది, ఉపదేశం తీసుకొని చేస్తే ఏమవుతుంది అనేవి కొన్ని బీజాక్షరాల గురించి మీకు చెప్పడం జరుగుతుంది. కానీ బీజాక్షరాలు అనేవి గురుముఖంగా ఉపదేశం తీసుకొని జపం చేసినట్లయితే తంత్రశాస్త్రంలో మహాసిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అన్నీ కూడా సిద్ధిస్తాయి. అయితే అది గురుముఖంగా మాత్రమే ఉపదేశం తీసుకున్న తర్వాతే జపం అనేది చేసుకోవాలి. అందులో కొన్ని చెప్తాను, వినండి. హ్రీం దేవి గుణేశ్వరి శక్తి బీజము. దీనికి ఎక్కడ జపం చేసినట్లయితే గురుముఖంగా తీసుకొని జపం చేసినట్లయితే కార్యసిద్ధి పొందుతారన్నమాట. శ్రీం అనే బీజాక్షరం లక్ష్మీదేవికి ప్రతీక. అందుకే శ్రీం 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 అని జపం చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. క్లాం అనేది రేణుకా బీజము. క్లీం అనేది కృష్ణుడి యొక్క బీజము. శ్రీం అనేది తారాదేవిది. ఓం అనేది శ్మశాన భైరవి. ఈ విధంగా జపసిద్ధికి, కార్యసిద్ధికి, సిద్ధి పొందడానికి ఎన్నో బీజాక్షరాలు ఉన్నాయి. కానీ బీజాక్షరాలను కనుక ఉపదేశం తీసుకొని మనకున్న సమయంలోనే ఉదయం పూట లేదా సాయంత్రం పూట ఒక శ్రద్ధ పెట్టి ఈ బీజాక్షరం మీకు ఏ కార్యసిద్ధి కావాలో ఆ కార్యసిద్ధి కోసం బీజాక్షరాలు ఉపదేశం తీసుకొని మీకు మీరే మీకు మీరే జపం చేసుకున్నట్లయితే కార్యసిద్ధి పొందడం జరుగుతుంది. అంతటి శక్తి ఉంది. అంటే బీజాక్షరం కూడా దేవుని యొక్క పుట్టుక బీజాక్షరాలు, వాటి నుండి దైవత్వం అనేది పుట్టుకొస్తుంది. ఆ బీజాక్షరాలు అంత శక్తివంతమైనవి. కానీ ఒకటి, ఉపదేశం తీసుకున్న తర్వాత వాటిని వ్యర్థంగా వదలకూడదు. ఉన్న శక్తి కూడా పోతుంది. కాబట్టి మేము సంకల్పం చేయగలము, మాకు ఈ యొక్క ఉపదేశాల మీద అవగాహన ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, మేము చేసుకొని ఎలాగైనా సరే సిద్ధి పొందుతాము, దానివల్ల మేము లాభం పొందుతాము అనుకున్న వాళ్ళు, ఒక దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రమే ఉపదేశం అనేది తీసుకోవాలి. కానీ ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంది. కాబట్టి ఇంకేమైనా సందేహాలు ఉన్నా, జాతకరీత్యా దోషాలు ఉన్నా, అదేవిధంగా ఏదైనా హోమాలు చేయాలన్నా, చెడు ప్రభావాలు పోగొట్టాలన్నా జై భవానీ జ్యోతిష్యాలయం 9652628779. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఇంకా మంచి వీడియోలు అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ కాలంలో ఈ శాస్త్ర వివరణ అనేది కొంచెం బోరుగా ఉన్న కొందరికి ఒక 100 సంవత్సరాలు క్రితానికి వెళితే ఈ శాస్త్రం అమోఘంగా ఉండేది. టెక్నాలజీ పెరగడంతో ఈ తంత్రమంత్ర శాస్త్రాలను వెనకవేయడం జరుగుతోంది. కొందరు దుర్మార్గుల యొక్క దురుద్దేశాలతో ఈ యొక్క శాస్త్రాలను వెనకవేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ శాస్త్రాల నుంచి వచ్చే ఈ తంత్రశాస్త్రాల నుంచి వచ్చేటువంటి శక్తి వలన చాలా లాభదాయకంగా ఉంటుంది. కొందరు విద్రోహ శక్తులు ఏం చేస్తున్నారంటే వీటిని పరిగణలోకి రాకుండా అంతరించేలా చేస్తున్నారు. అది హిందువులుగా తెలుసుకొని ఈ శాస్త్రాన్ని బలోపేతం చేసినట్లయితే ఎంతోమందికి మంచి జరిగే అవకాశం ఉంది. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. సర్వేజనా సుఖినో భవంతు.